ఇక ఇంకొక అంశం ఏంటిదంటే సరే తెల్లవారగానే పేపర్లో రానటువంటి అంశమైనా కానీ యూట్యూబ్ మిగతా ఓపెన్ చేస్తే దాంట్లో క్రైమ్కి సంబంధించిన వార్త వాడు మరి సైకో అనాలనా వాడిని నరహంతకుడు అనాలనా ఏందనేది తెలియదు కానీ 6గురిని మర్డర్ చేసిండు. గొడ్డలతో నరికి 6గురు చంపేసిండు అక్కడికక్కడ. ఎందుకు చంపేసినవరా వారే అంటే ఫోక్సో కేసు పెట్టిందట. ఆ కుటుంబం ఫోక్సో కేసు పెడితే వాళ్ళ పైన కోపాన్ని పెంచుకున్నాడు. 2 నెలల క్రితం ఏమో జైలుకు పోయించిండు, బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఒక 3-4 రోజుల క్రితం ఏమో బెయిల్ మీద వచ్చినట్టున్నది. దాని తర్వాత కేసు పెట్టినటువంటి ఆ ఫ్యామిలీ పైన పగ పెంచుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి 4గురిని అలాగే వీరి కుటుంబంలో వద్దురా బాబు సంపొద్దు మీరు పోకండి అని చెప్పేసి అడ్డుపడ్డటువంటి భార్య పిల్లలు కూడా వేసేసాడు. మొత్తం 6గురు గొడ్డలతో నాకు చంపేసాడు. ఇక చూడండి ఎట్లా ఉన్నదో. ఇది ఇక్కడనే జరిగింది, రంగారెడ్డి జిల్లా షాబాద్ కాడ జరిగింది. సో ఇక్కడ నుంచే కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ వార్త కనబడతా ఉన్నది. ఫోక్సో కేసు నిందితుడి మారణ హోమం, ఏకంగా 6గురి దారుణ హత్య. ఇది ఎక్కడ తెల్లవారుజామునే జరిగినటువంటి ఘటన. రంగారెడ్డి జిల్లాలో శనివారం తెల్లవారుజామున అత్యంత దారుణ ఘటన చోటు చేసుకున్నది. తనపై ఫోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసిన కుటుంబంతో పాటు అడ్డు వచ్చిన కన్నబిడ్డలను భార్యను కూడా వదలకుండా ఏకంగా 6గురిని గొడ్డలతో నరికి దారుణంగా హత్య చేశాడు. షాబాద్ మండల కేంద్రంలో దైవాలగూడ గ్రామంలో జరిగిన ఈ ఊచకోత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక చూడండి, వీడు ఇప్పుడు ఫోక్సో కేసు పెట్టిన తర్వాత వాడు లోపట్టే ఉండాలాడు. వాడి మనస్తత్వం ఎట్లా ఉన్నదంటే ఫోక్సో కేసు అంటే మైనర్ అమ్మాయి పైన వీడు లైంగికంగా దాడి చేసిన అనేది. మరి ఎవరైనా కానీ ఆ పాప వచ్చి తల్లిదండ్రులకు చెప్పడం, దాని తర్వాత వీళ్ళిపోయి తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా కేసు పెట్టిండు. మరి 2 నెలల తర్వాత వీడు ఎట్లా వచ్చిండు బయటికి? సో కేసు నేపథ్యం బెయిల్పై వచ్చి దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దైవాలగూడకు చెందినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం స్థానికంగా ఉండే ఒక మైనర్ బాలికను వేధించిందట. దీనిపై సదరు బాధిత బాలిక ఆమె తల్లి కలిసి గత మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిండు. అయితే ఇటీవల జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ తనను జైలుకు పంపారనే కక్షతో సదర్ కుటుంబంపై పగ పెంచుకున్నాడు. ఇక చూడు, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పనే దుర్మార్గమైనటువంటి పని. మైనర్ బాలికని లైంగికంగా వేధించిండు. వాడు జైలుకు పోయొచ్చా కానీ మనకి సిగ్గు రాలేదు, మనకి భయం లేదు, 2 లేవు. ఇప్పుడు వాడికి వీడేవాడు ఇక వీడు భూమి మీద ఎందుకు ఉండాలి వీడిగా? ఇప్పుడు వీడిని మళ్ళీ మనం ఏం చేయాలి? మనం జైలుకు పంపాలి, మళ్ళీ మేపాలి. మళ్ళీ ప్రజల డబ్బులతో మళ్ళీ 3 పూటలు అవన్నీ గొడ్డును మేపినట్టు మేపాలి. వీడిని శిక్షలు కనుక చట్టాలు కనుక కరెక్ట్గా ఇంక కొన్ని మార్చినట్టు అయితే ఉంటాయి. అంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులని నడి రోడ్డు పైన ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటే ఉరిదీయాలి. అటువంటి శిక్షలు పడితే ఇంకేమన్నా మారుతుందేమో. ఇంత భయాలు లేకుండా తయారైపోయిండు. ఏమైతే 4 రోజులు జైలుకు పోతాం, మనం వస్తాం అంతే కదా. ఆడ కూడా కదా తిండి దొరుకుతుంది. వాడు భయాలు అనేది ఉన్నాయి. వాడు ఫోక్సో కేసులో పోయొచ్చినోడికి భయమే లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో కాలరాత్రి 6గురి ప్రాణాలు బలి. శనివారం తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో పక్కా ప్రణాళికతో కక్ష తీర్చుకోవడానికి బయలుదేరాడు. నిద్రిస్తున్న బాధితులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ క్రూరమైన దాడిలో క్రింది 6గురు ఘటన స్థలంలోనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచారు. ఇక మనం వాటిని ఆ ఫోటోలు చూపెట్టినట్టుగా లేదు, మామూలుగా కాదు. అసలు గిల్లే మొత్తం 2 ఇళ్ళు మొత్తం రక్తంతో నిండిపోయినాయి. వాడు పసిపిల్లలా లేకపోతే వాళ్ళు ముసలోళ్ళని కూడా చూడలేదు, మొత్తం ఎక్కడికక్కడే వేసేసాడు. నరకుండా పోయిన వాడికి గొడ్డలు అందుకొని. స్థానికులు తేరుకునే లోపే బాధిత బాలిక, అలాగే బాలిక తల్లి, బాలిక నాయనమ్మ, నిందితుడి భార్య, నిందితుడి 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు కూడా చచ్చిపోయారు. వీరింట్లో 3, వాళ్ళింట్లో 3 కథం. వీనికి 2, ఒక కొడుకు, బిడ్డ, భార్య. అక్కడేమో కేసు పెట్టినటువంటి ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి తల్లి, మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి నానమ్మ, మొత్తం 6గురికి కథ మొత్తం మట్టు పెట్టిండు. మొత్తం ఎక్కడికక్కడ కూడా మొత్తం రక్తంతో నిండిపోయింది. వాడు పరారైపోయాడు. సో 2 ఏళ్ల కుమారుడు కూడా శివాలుగా బారిండు. తన పగకు కారణమైన బాలిక కుటుంబాన్ని మట్టు పెట్టడమే కాకుండా తనకు అడ్డు వచ్చిన తన సొంత భార్యను, పసికందులను కూడా చూడకుండా 2 కన్న పిల్లలను నిందితుడు అతి కిరాతకంగా చంపేయడం అందరినీ కలిసివేస్తూ ఉన్నది. సో తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి ఈ సామూహిక హత్యలు చేసిన అనంతరం నిందితుడు రాజ్ కుమార్ నేరుగా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాను చేసిన ఘోరాన్ని వివరించిందట. కొడుకు చేసిన పనికి షాకు గురైన తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఒకే చోట 6గురు హత్యకు గురయ్యారనే వార్తతో సైబరాబాద్ పోలీసులు యంత్రాంగం ఉలిక్కిపడ్డది.
సమాచారం అందిన వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు భారీ బందోబస్తుతో ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రూస్ టీం, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం నిందితుడు పరారులో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసినట్లు సిపి తరుణ్ జోషి వెల్లడించడం జరిగింది. వీడు ఎంత చేసిన తర్వాత పోలీసులు దొరుకుతాడా? ఇక వీడు కూడా ఎక్కడో పోయి ఏదో కాడ చేసుకొని ఉండొచ్చు. ఇక లేకపోతే ఇక మళ్ళీ ఏమైనా పోలీసులు లొంగిపోతాడా, దొరుకుతాడో చూడాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి తప్పు చేయనటువంటి ఈ దుర్మార్గుడు, వాళ్ళ భార్య, వాళ్ళిద్దరు పాపం చిన్న పిల్లలు వాళ్ళు బలైపోయారు, వాళ్ళేమో ముగ్గురు ఆడవాళ్ళు, అంతే కదా. బాధిత మైనర్ అమ్మాయి, మైనర్ తల్లి, అమ్మాయి తల్లి, నాయనమ్మ. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ముగ్గురు ఇట్లా తయారైపోయింది సమాజం అంతా కూడా. ఏంది ఇది, ఇంత దారుణమా? వాడు పాత కక్షలు పెట్టుకొని వీడు చేయనటువంటి తప్పుకైతే కాదు కదా. పోలీసు ఇన్వెస్టిగేషన్లో వీడు చేసిండు, నిరూపితమైంది కాబట్టి వాడిని ఫోక్సో కేసు కింద అరెస్ట్ చేసిండు, జైలుకు పంపించేసిండు. అంటే ఇప్పుడు జైళ్లకు ఈ కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లా నరుకుంటూ పోతే ఇక సమాజం ఉంటుందా? ఇప్పుడు నిజంగా వీడు ఏమైనా మంచోడా? సరే, మంచోడా అయినప్పుడు కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తారా? వీడికి ఏం చేయాలి? వాడి కనుక దొరికినట్టు అయితే ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేసేయాలి వాళ్ళని. రెండు కుటుంబాలు మొత్తం అంతా ఆగమైపోయినాయి. రెండు కుటుంబాలు ఆగమైపోయినాయి. వీడి కుటుంబం వీడు ఒక్కడు మిగిలింది కావచ్చు, వాళ్ళ కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదంతా కూడా ఎక్కడైంది? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఈ ఘటన జరిగింది. దైవాలగూడ అన్నటువంటి ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ కేసు. ఇక వీడాడు ఇక ఎంత అమాయకంగా ఉన్నాడు చూడు. వీడికి ఇద్దరు పిల్లలు, వీడికి అంత కొట్టేదంటే 30-35 సంవత్సరాలు కూడా లేవు కావచ్చు. సో ఇంకా వాడు దొరకలేదు, అంటే పరారులో ఉన్నాడు. సో ఇది ఇట్లా ఉంటే ఈ కేసు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కేసు ఇట్లా ఉంటే ఒకసారి